హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ అలాగే ఈరోజైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళందరికీ బాగా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. అండ్ నేను ఎప్పుడు ఇలాంటి వీడియో అయితే మీ అందరితో షేర్ చేయలేదు. ఫస్ట్ అయితే ఇలాంటి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చివర్లో ఒక మంచి పొడుపు కథ ఉంటుంది. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఇప్పుడైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను, ఎలా ఏంటి అనేది. ఫస్ట్ అయితే మనము ఎడిటింగ్ అనేది బాగా నేర్చుకోవాలి. అండ్ అలాగే మనము ఒక కంటెంట్ అనేది చూస్ చేసుకోవాలి. మనం ఇప్పుడు క్లీనింగ్ మోటివేషన్ అంటే క్లీనింగ్ మోటివేషన్ వీడియోస్ మాత్రమే పెట్టాలి, కుకింగ్ వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ మాత్రమే పెట్టాలి. రెండు మిక్సింగ్ అయితే ఎప్పుడూ పెట్టకూడదు. అలా పెడితే మనకి వ్యూస్ అనేటివి అంత తొందరగా రావు, ఛానల్ అనేది తొందరగా పుష్ అవ్వదండి. అలాగే నాకు చాలామంది కామెంట్స్ చేసి అడిగారు, అక్క మీరు ఏ యాప్లో వీడియో ఎడిటింగ్ చేస్తారు, ఏ యాప్లో థంబ్నెయిల్ క్రియేట్ చేస్తారని. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. నేను 1.5 year బ్యాక్ అయితే కైన్ మాస్టర్ యాప్లో అయితే వీడియో ఎడిటింగ్ అండ్ అలాగే వాయిస్ మేకోవర్ ఇస్తాను. ఇంకా పిక్సార్ట్లో అయితే నేను థంబ్నెయిల్ ఇవన్నీ క్రియేట్ చేస్తాను. ఈ 2 యాప్లు మాత్రమే నేను ఎక్కువగా యూస్ చేస్తాను. కైన్ మాస్టర్ యాప్లో అయితే మీరు వీడియో ఎడిటింగ్ అయినా వాయిస్ మేకోవర్ అయినా చాలా ఈజీగా ఇవ్వచ్చు. మనం కైన్ మాస్టర్ యాప్లో వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ఎందుకు ఇప్పుడు ప్రెజెంట్ కైన్ మాస్టర్ యాప్ యూస్ చేయట్లేదు, విఎన్ యాప్ అయితే యూస్ చేస్తున్నాను. ముందైతే నేను కైన్ మాస్టర్ యాప్లో వీడియో ఎడిటింగ్ చేసేదాన్ని. మీరు లాస్ట్ వీడియోస్ ఏమైనా అవి చూస్తుంటే మీకు కైన్ మాస్టర్ వాటర్ మార్క్ అనేది ఉంటుంది. నేను ఇప్పుడు 1 year అంటే 6 months బ్యాక్ అయితే నేను కైన్ మాస్టర్ అయితే యూస్ చేయట్లేదు. విఎన్ యాప్లో ఎడిటింగ్ నేర్చుకొని ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ అన్ని విఎన్ యాప్లోనే ఎడిట్ చేస్తున్నాను. అంటే కైన్ మాస్టర్లో మనకి వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని అయితే ఇంకా దానివల్ల ఏ ప్రాబ్లము ఉండదు. బట్ ఏంటంటే వీడియో అనేది సరిగ్గా అంటే మనకి నీట్గా కనిపించట్లేదు. ఆ వాటర్ మార్క్ ఉండడం వల్ల నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించట్లేదు. అందుకనే నేను ఇంకా కైన్ మాస్టర్లో నాకు టోటల్ ఎడిటింగ్ అయితే వచ్చింది కాబట్టి అందుకనే విఎన్ యాప్లో అయితే ఎడిటింగ్ కొంచెం నేర్చుకొని ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను విఎన్ యాప్లో అయితే యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేస్తున్నాను. ఇంకా థంబ్నెయిల్ విషయానికి వచ్చేసరికి నేను ఎప్పటి నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి అయితే నేను పిక్సార్ట్ అయితే యూస్ చేస్తాను. అంటే పిక్సెల్ ల్యాబ్ అయినా పిక్సార్ట్స్ అయినా మనకి చాలా ఈజీ అండి యాప్స్ వచ్చేసి. అండ్ నేను ఎక్కువగా అంటే థంబ్నెయిల్ అనేది చాలా ఎక్కువగా ఎడిట్ చేయను, నార్మల్గా ఎడిట్ చేస్తాను కాబట్టి నాకు చాలా ఈజీ ప్రాసెస్ అయితే. మనం ఏదైనా వీడియో తీయాలనుకుంటే ముందుగానే మనం కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. అంటే యూట్యూబ్ అంటే ఎలాంటి వీడియోస్ చేయాలి, ఈరోజు ఏ వీడియో చేయాలి, దానికి డిస్క్రిప్షన్ ఎలాంటిది రాయాలి, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా వీడియో తీయాలి, ఇవన్నీ వాయిస్ మేకర్ ఇవన్నీ ఒక బుక్లో రాసుకొని ప్లాన్ చేసుకోవాలి. ముందు ఎలా వీడియో తీయాలి ఇలా ప్లాన్ చేసుకొని మనం యూట్యూబ్ వీడియోస్ తీస్తే చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకు కూడా చాలా ఈజీ అయిపోతుందండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. అండ్ అలాగే చాలామందికి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఒక విషయం తెలీదు, వైటీ స్టూడియో యాప్ అయితే ఉంటుంది. దానివల్లనే మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చారు, మనకి డాలర్స్ ఎన్ని యాడ్ అయ్యాయి, అవన్నీ మనకి ఈజీగా తెలిసిపోతుంది. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఏం సరిగ్గా తెలీదు. చాలామంది యూట్యూబ్లోకి వెళ్ళి వాళ్ళ వీడియోస్ వాళ్ళే చూస్తూ ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఇన్ని లైక్స్ వచ్చాయని చూస్తారు. ఎప్పుడు మనం పెట్టిన వీడియో మనం అస్సలు చూడకూడదు, ఒక్కసారి మాత్రమే చూడాలి, రిపీటెడ్గా అస్సలు మనం చూడకూడదు. అందుకనే వైటీ స్టూడియో యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో మన యూట్యూబ్ ఛానల్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఏ వీడియోకి ఎన్ని డాలర్స్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఇవన్నీ మనకి ఈజీగా తెలుస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే లాస్ట్ పాయింట్, మనము ఒక కంటెంట్ మీదనే వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయాలి. చాలామంది ఏంటంటే సీరియల్స్వి, వేరే సాంగ్స్, మూవీ సాంగ్స్ ఇవన్నీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మనకి కాపీరైట్ క్లెయిమ్, స్ట్రైక్ ఇలాంటివి అయితే పడతాయి. అలా ఎందుకంటే మనకి ఎప్పుడైనా రేపు మనకి 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది, మానిటైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. అలాంటి టైంలో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. దానివల్ల యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళు తీసేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు మనము బయట సాంగ్స్ కానీ అండ్ అలాగే మూవీస్ కానీ ఎప్పుడూ అప్లోడ్ చేయకూడదు. యూట్యూబ్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి, అంటే మనకి కాపీరైట్ క్లెయిమ్, నాన్ కాపీరైట్ క్లెయిమ్ సౌండ్స్ అయితే మనకు గూగుల్లో దొరుకుతాయి. అలాంటివైనా మనం యూస్ చేయాలి. లేకపోతే నార్మల్గా మనం ఇప్పుడు మన ఓన్ వాయిస్తో వాయిస్ మేకోవర్ ఇవ్వచ్చు, మన సొంతంగా మన ఫోన్లో వీడియోస్ తీసినవే అప్లోడ్ చేయాలి.
నేనైతే ఇలా చేయడం వల్లనే మనకి మానిటైజేషన్ ప్రాసెస్ అనేది మనకు చాలా ఈజీ అయిపోతుంది. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఈజీగా మనము యూట్యూబ్ నుంచి అయితే మనము ఎర్నింగ్స్ అనేటివి స్టార్ట్ చేయొచ్చు. చాలామంది తెలియక సీరియల్స్ ఇవన్నీ పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు బాగానే ఉంటుంది, వ్యూస్ కూడా బాగానే వస్తాయి. బట్ మనకి తర్వాత గూగుల్ యాడ్సెన్స్కి ఇవన్నీ అప్లై చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. మనం ఇప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక సాంగ్ పెట్టాము, ఏదైనా మూవీకి సంబంధించిన సాంగ్ అయితే పెట్టాము. మనము ఆ సాంగ్కి అయితే వ్యూస్ ఎక్కువగానే వస్తాయి. బట్ దానికి రావాల్సిన డాలర్స్ అనేటివి మనకి రావు, వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎప్పుడూ అలా చేయకూడదు. మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో మంచి సక్సెస్ సాధించాలనుకుంటే నేను చెప్పిన ఈ టిప్స్ అనేటివి ఫాలో అవ్వండి. కంపల్సరిగా మీరు 1 ఇయర్లో మీరు మంచి సక్సెస్ అయితే యూట్యూబ్లో చూస్తారు. 1 ఇయర్ కష్టపడండి. అంటే 1 ఇయర్ టైం అనేది మీరు ఒక డైలీ ఒక 1 అవర్ కేటాయిస్తే మీరు మంచి సక్సెస్ అయితే కనిపిస్తుంది యూట్యూబ్లో. ఫస్ట్ కష్టంగానే ఉంటుంది, వ్యూస్ రావట్లేదని మీకు ఇబ్బందిగానే ఉంటుంది. బట్ అలా కంటిన్యూగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం వల్ల మీకు మంచి వ్యూస్ అయితే వస్తాయి. స్టార్టింగ్లో నేను కూడా నా ఫస్ట్ వీడియోకి అయితే వ్యూస్ అయితే 100 వ్యూస్ అంతే. ఇప్పుడైతే చాలా ఎక్కువగానే వస్తున్నాయి. మీరు కూడా అలానే ఫస్ట్ వ్యూస్ తక్కువ వస్తున్నాయని చాలామంది యూట్యూబ్ ఛానల్ ఆపేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. 1 ఇయర్ కష్టపడండి. 1 ఇయర్ తర్వాత కూడా మీకు మంచి సక్సెస్ రాకపోతే అప్పుడు వేరేది ఏదైనా ట్రై చేయాలి. అండ్ అలాగే మీరు కూడా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుందనే ఈరోజు ఈ వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఇక్కడైతే నేను నా డైలీ రొటీన్స్ అనేటివి మీ అందరితో షేర్ చేస్తున్నాను. నేను నా ఓల్డ్ వీడియోస్ చూసినట్టయితే నా ఫస్ట్ వీడియో కూడా క్లీనింగ్ మోటివేషనే ఉంటుంది, ప్రెజెంట్ కూడా క్లీనింగ్ మోటివేషనే ఉంటుంది. ఇంకా ఈరోజు పొడుపు కథ వచ్చేసి అడ్డంగా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.